అండి నేను వేణు టైలర్ని. ఈ క్లాత్ చూడండి, ఇది బార్డరు. అయితే ఇవి ఇప్పుడు ఒక బార్డర్ అండి, చిన్న బార్డర్ అండి. ఇది బ్లౌజ్కి 2 బార్డర్స్ వచ్చినాయండి. పెద్ద బార్డర్ హ్యాండ్స్కి తీసాను, రెండో పక్కన చిన్న బార్డర్ వచ్చింది. 2 కలిపి జాయిన్ చేశానండి. అది నెక్ కోసం అని చేశాను, పైపింగ్ వేద్దామనేసి. మనకి సేమ్ కలరు ఈ షైనింగ్లో మనకి క్లాత్ ఏం దొరకకపోతే కనుక ఇదే క్లాత్ని మనం పైపింగ్కి వాడుకోవచ్చండి. అందు గురించి అనేసి నేను కట్ చేసి 2 భాగాలు చేసి ఇలా మధ్యలో జాయింట్ వేసాను. మీకు కనిపిస్తుందో లేదో, కుట్లు 2 కుట్లు వేసాను నేను. అయితే ఇప్పుడు ఇది మెడ ముక్క కట్ చేస్తాను చూడండి. ఇలా మనం క్రాస్ ముక్కలు ఎలా అయితే తీసుకుంటామో అలాగా, మరీ వెడల్పుగా కాకుండా పైపింగే వేస్తాం కాబట్టి పైపింగ్కి సరిపడా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఎప్పుడైనా మనకు క్లాత్ లేకపోతే కనుక బార్డర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ముక్కలన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి. ఎక్కువగా అతుకులు పడతాయి కానీ ఒక్కొక్కసారి తప్పదండి. ఇదిగోండి, కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అన్నీ జాయింట్లు అయితే చేసేసుకోవాలి. ఖర్చులు పెద్ద పెద్దవి లేకుండా చిన్న చిన్నవి కట్ చేసుకుని పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక సైడు కుట్టేసుకోవాలండి. ఇలా అయితే ఒకవైపు కుట్టేసుకున్నాక జాయింట్ చేసుకోవాలండి. పైపింగ్ కోసం సన్నగా ఖర్చు మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా మెయింటెనెన్స్ చేసుకుంటూ లాక్కుండా పేయకుండా, ప్రతిసారి ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే అండి, అది మెడ విషయంలో కంపల్సరీ పాటించవలసిన పద్ధతి అనమాట అండి. అది పాటించకపోతే మెడ అయితే పాడైపోతుంది. ఇలా మెడంతా కూడా కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. థ్రెడ్ పెట్టి అయితే నేను పైపింగ్ వేస్తున్నాను. సన్నటి థ్రెడ్ వాడతానండి పైపింగ్కి. చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చిందో, సన్నగా. ఇందులో అంటే నమ్మలేమండి. అలాగా వేస్ట్ అవ్వకుండా